సో బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. ఏంటి ఆ బ్లడ్ ప్రెషర్? సో మన అందరికి హార్ట్ ఏదైతే పంప్ చేస్తుందో, మామూలుగా మన మొత్తం బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ కూడా ఆర్టరీస్ అనే ఈ బ్లడ్ వెసల్స్ ద్వారా మనకి హార్ట్ బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే హార్ట్ కంట్రాక్ట్ అవుతుందో దాన్ని ఆ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది ప్రెషర్ ఆర్టరీస్ లో క్రియేట్ చేస్తుంది. సో ఈ ఫోర్స్ ఆర్ ప్రెషర్ ఏదైతే బ్లడ్ ఆర్టరీ వాల్స్ పైన పెడుతుందో దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాం అనమాట. సో హార్ట్ లో మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం, లబ్ డబ్ 2 సౌండ్స్ ఉంటుంది. అంటే ఒక కంట్రాక్షన్ ఉంటుంది, తర్వాత రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే హార్ట్ కంట్రాక్ట్ అవుతుందో దాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. అండ్ ఇది వచ్చేసి మనకి ఆ రీడింగ్ లో పైన ఉండే రీడింగ్, యూజువల్లీ నార్మల్ బ్లడ్ ప్రెషర్ మనము 120/80 అని చిన్నప్పటి నుంచి విని ఉంటాము. ఏ 5th 6th క్లాస్ ఉన్న స్టూడెంట్ అడిగినా కానీ చెప్తారు. అండ్ ఎప్పుడైతే కంట్రాక్ట్ అవుతుందో హార్ట్, ఆ ప్రెషర్ అంటే హార్ట్ రిలాక్స్ అవుతుందో దాన్ని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. కింద రీడింగ్ అనమాట, అందుకని తక్కువ ఉంటుంది.